ఊళ్ళో జమీందారు గారి భార్య తన తోడబుట్టిన అన్నతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అన్నయ్య, ఆయన కాలం చేసి ఇప్పటికి 4 సంవత్సరాలవుతోంది. ఇంకా వ్యాపార వ్యవహారాలు చూసేంత అనుభవం రాలేదు. కాబట్టి ఇక నుంచి ఆ వ్యాపార లావాదేవీలు, పంటలకొచ్చే కవుళ్ళు అవన్నీ నువ్వే చూసుకోవాలి. నువ్వేం కంగారు పడక చెల్లెమ్మా, అయ్యా నేనేం చూసుకుంటాగా. ఎంతైనా నువ్వు నా తోడబుట్టిందనివి. నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు. ప్రతి నెలా వచ్చే ఆదాయం మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను, సరేనా? మరో విషయం అన్నయ్య, అబ్బాయిలిద్దరూ పెళ్లి వయసుకొచ్చారు. వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా నువ్వే చెయ్యాలి. నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాటమ్మా. చెప్పన్నయ్య. చిన్నోడు రాముకైతే ఎలాగైనా సంబంధం కుదురుతుందమ్మా. కాని పెద్దోడు రంగకే కొంచెం సమయం పడుతుంది మరి. నువ్వన్నది నిజమే. పెద్దోడు అమాయకుడు, ఇంకా లోకజ్ఞానం కూడా రాలేదు. అలా అని పెద్దోడికి కాకుండా చిన్నోడికి పెళ్లి చేయలేం కదన్నయ్యా. నువ్వు చెప్పేది కూడా నిజమేలే చెల్లెమ్మా. సర్లే, ముందు పెద్దోడికి అమ్మాయిని ఎతికే పనిలో ఉంటాను. ఆ తర్వాత చిన్నోడి సంగతి చూద్దాంలే. ఇక నేను వెళ్ళొస్తాను. అదలా ఉంటే ఒకరోజు పొలం దగ్గర రాఘవయ్య అక్కడున్న రైతుతో ఇలా అంటాడు. ఏం రాఘవయ్యా, మా చెల్లికి పంపించాల్సిన కవులు ఇంకా పంపలేదేటి? అయ్యా రాఘవయ్య గారు, ఇంకో వారం రోజుల్లో పంట కోతకొత్తదండి. కోయిగానే 20 బత్తాల కవులు ఇంటికి పంపిస్తానని చెప్పండి అమ్మగారికి. ఏక నుంచి కవులు బాధ్యతలన్నీ మా చెల్లి నాకు అప్పచెప్పింది. కాబట్టి ఏక మీద నుంచి కవులు మా ఇంటికే పంపించాలా. తర్వాత మేమేం చూసుకుంటాంలే, అర్థమైందా? సరేనయ్యా, మీ చెల్లి గారికి మీరు తోడబుట్టినోరు కాబట్టి మీరు ఎలాగంటే అలాగా ఇంకో వారం రోజుల్లో పంపిస్తానండి. అలా తన చెల్లికి రావాల్సిన కౌలు ధాన్యాన్ని తన ఇంటికి పంపించాలని గ్రామంలో ఉన్న రైతులకు చెప్పి ఇంటికొస్తాడు రాఘవయ్య. లక్ష్మి, ఇలా రావోసారి. పొద్దున్ననగా వెళ్ళి ఇప్పుడొచ్చారా? ఏంటి చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏంటి విషయం? విశేషం చాలా పెద్దదే లక్ష్మి. ఇంతకాలం నువ్వు తెగ బాధపడిపోతున్నావు కదా. మీ చెల్లిది జమీందారు కుటుంబం బోరుడు ఆస్తుంది, మనమే పేదోళ్ళమని. ఇప్పుడు అంతా మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఏంటి మీరు చెప్పేది? నిజమా లేక ఆట పట్టిస్తున్నారా? నిజమే లక్ష్మి. ఈ రోజు నుండి వ్యాపార వ్యవహారాలన్నీ నన్ను చూసుకోమని చెప్పింది మా చెల్లి. కాబట్టి ఏక నుండి మా చెల్లి ఇంటికి పోవాల్సిన ధాన్యంలో సగభాగం మనం తీసుకుని మిగిలిన సగం అక్కడికి పంపిస్తాను. ఎలా ఉంది నా ఉపాయం? మీరు చెప్పేది వింటుంటే నాకు చెప్పలేని ఆనందం కలుగుతోంది. అయినా నాకు తెలుసండి, మీరు ఏదో ఒక రోజు సాధిస్తారని. సరే, ఈ సంతోష సమయంలో మీకు వేడివేడి పాయసం చేస్తానుండండి. అప్పుడే అయిపోలేదు, ఇంకో ముఖ్యమైన విషయం. అది చెప్పానంటే సంతోషం ఎక్కువైపోయి ఇల్లెక్కిపోకుంటావు నువ్వు. వామ్మో వామ్మో, ఏంటండి ఈ రోజు ఇన్ని మంచి విషయాలు తీసుకొచ్చారు? అదేంటో త్వరగా చెప్పండి. మా చెల్లెలిద్దరు కొడుకులకి పెళ్లి చేయాలంటోంది. సంబంధాలు చూడమని కూడా చెప్పింది. దాంట్లో మనం సంతోషపడేదే ఉంది. ఓసిని మట్టి బొర్రా, మన అమ్మాయిని మా చెల్లెలి కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ ఇంటికి కోడలవుతుంది కదా. అప్పుడు ఆస్తంతా మన చేతిలోకి వస్తుంది. ఆస్తంతా మన చేతికి ఎలా వస్తుందండి? 2 కొడుకులున్నారు కదా. ఉన్నారు, కానీ పెద్దోడు ఒట్టి అమాయకుడు కదా. ఆడికి తగ్గ అమాయకురాలను చూసి పెళ్లి చేసావంటే ఇక మిగిలిన చిన్నోడికి మన కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం. ఆ తర్వాత అమాయకుడిని సమయం చూసి బయటికి వెళ్ళగొడితే ఆస్తి అంతటికి మన అమ్మాయి వారసురాలు అవుతుంది. అమ్మో, ఎంత దూరం ఆలోచించారు మీరు. మీ తెలివే తెలివి. సరే ఆగండి, వెంటనే పాయసం చేస్తాను. ఎంత మంచి వార్త ఎత్తే పాయసం అంటావేటి? మంచి చేపల పులుసు పెట్టు. అలా తన చెల్లెలి ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో అమాయకుడైన పెద్దోడికి అతనిలాంటి అమాయకురాలి కోసం సంబంధాలు చుట్టం ప్రారంభిస్తాడు. ఇదిలా ఉంటే ఓ రోజు పక్కూరు వెళుతున్న రాఘవయ్యకి వరుసకి తమ్ముడయ్యే దూరపు బంధువు సుందరయ్య ఎదురవుతాడు. సుందరయ్యా, బాగున్నావా? ఎంతకాలం అయిందిరా నేను చూసి? అవునన్నయ్య, చాలా కాలం అయింది కలిసి. మనం ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇంతకీ యాడికెళ్తున్నారో నువ్వు? ఏం లేదన్నయ్య, మా అమ్మాయికి పెళ్లి సంబంధాల కోసం తిరుగుతున్నాను. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కుదరటం లేదు. నీకు తెలిసిన ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పరాదు? అది విన్న రాఘవయ్యకి వెంటనే మెరుపులాంటి ఆలోచనొచ్చి ఇలా అనుకుంటాడు. ఏతుకుతున్న తీగ కాలికి చుట్టుకున్నట్టు సరైన సమయానికి దొరికాడు. ఈడి కూతుర్ని పెద్దోడికిచ్చి పెళ్లి చేసినంటే ఏక నాకు అడ్డు తొలగిపోతుంది. ఎవరో ఎందుకురా, మన చెల్లెలు గౌరీ పెద్ద కొడుకున్నాడు కదా, ఆడికిచ్చి పెళ్లి చేసేద్దాం. అన్నయ్య, గౌరీ వాళ్ళు పెద్ద జమీందారులు, నేనేమో పేదవాణ్ణి. అలాంటప్పుడు నా కూతుర్ని వాళ్ళు చేసుకుంటారంటావా? అయ్యే నేనేం చూసుకుంటాలేరా, నువ్వేం కంగారు పడబాక. మరో 2 రోజుల్లో వచ్చి ఓసారి అమ్మాయిని చూసేళ్తాను. తర్వాత మంచిలో చూసుకుని గౌరీతో మాట్లాడతాలే. నువ్వు నిశ్చింతగా ఉండు. చాలా సంతోషం అన్నయ్య.
ఎలాగో అలా అమ్మాయిని ఆ ఇంటి కోడల్ని చేసే బాధ్యత నీదే. ఇక నేను వెళ్ళొస్తాను. సరే సరే, అయ్య నిన్నే చూసుకుంటాలే. ఇక నువ్వు వెళ్ళిరా. చీలిగా కట్నం ఇవ్వలేడు గాని జమీందారు కుటుంబం అనేసరికి ఎక్కడి నాశపడుతున్నాడు వీడు. అయినా ఇదంతా పెద్దోడి మీద ప్రేమతో కాదురా చేసేది. నేను చిన్నోడి పెళ్లి కోసం పెద్దోడికి సంబంధం చూడాల్సి వస్తుంది. లేకపోతే నాకెందుకీ కర్మ. అలా అనుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోతాడు రాఘవయ్య. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత సుందరయ్య కూతుర్ని చూడాలని ఆ గ్రామం వెళతాడు రాఘవయ్య. అలా గ్రామంలోకి వెళుతుండగా ఒకచోట చిన్న గొడవ జరుగుతుంది. ఒకింటి ముందు ఒక అమ్మాయి భార్యను వేధిస్తున్న భర్తని తిడుతూ ఉంటుంది. నీకసలు బుద్ధుందా? భార్యని అమాయకురాల్ని చేసి నీకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? రోజంతా నీతో పాటు పొలంలో పనిచేసిందే కాక ఇంటి పని వంట పని కూడా చేస్తుంటే నీకు అలుసుగా కనిపిస్తోందా? అదంతా చెప్పడానికి నువ్వెవరు? ఇది నా కుటుంబం, నా పెళ్ళం. నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను. ఇందులో నువ్వు జోక్యం చేసుకో మాకు. ఇలా అన్యాయంగా ఆడపిల్లని బాధ పెడుతూ ఉంటే జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాను? ఇంకా ఎక్కువ మాట్లాడితే సర్పంచ్ గారికి చెప్తాను. ఆయనే నీకు సరైన బుద్ధి చెప్తారు. అర్థమైందా? ఈ గొడవంతా చూస్తున్న రాఘవయ్య ఆ అమ్మాయి ధైర్యం చూసి ఇలా అనుకుంటాడు. వామ్మో వామ్మో వామ్మో, ఈ పిల్ల మామూలు పిల్ల కాదు. పక్కింటోడు తన పెళ్ళని తిడితేనే ఇలా అవుతుందంటే అది తన మొగుడైతే ఎవడు చేసుకుంటాడో గాని ఆడి సచ్చినట్టే. అలా అనుకుంటూ కొంత ముందుకెళ్లి చిరునామా కోసం ఒకతన్ని ఇలా అడుగుతాడు. ఇదిగో చూడు బాబు, ఇక్కడ సుందర ఇల్లు ఎక్కడో చెప్తావా? సుందరయ్య గారు లేరు కదండి. ఈ రోజు ఉదయాన్నే ఊరెళ్లారు. రేపటికి గాని తిరిగి రాడు. ఒకవేళ ఇంటికి వెళ్లాలనుకుంటే అలా ముందుకెళ్లి కుడివైపు తిరిగితే వస్తుంది. అతను చెప్పినట్టుగానే ముందుకెళ్లి సుందరయ్య ఇంటికి వెళతాడు. ఇంట్లో సుందరయ్య కూతురు గీత ఉంటుంది. ఏమా, సుందర ఇల్లు ఇదేనా? అవునిదే. ఇంతకీ మీరెవరు? నా పేరు రాఘవయ్యమ్మా, రామాపురం నుండి వస్తున్నాను. ఇంతకీ నువ్వెవరు? సుందరయ్య మా నాన్నే. నా పేరు గీత. ఇంతకీ మీరెందుకొచ్చారు? నేను నీకు వరుసకి పెద్దనవుతానమ్మా. మీ నాన్న లేడా? మా నాన్న మా పాపకి పళ్ళు తేవడానికి పట్నం పోయాడు. సాయంత్రం వచ్చేస్తాడు. ఇదేటిది? సుందర ఏమో పెళ్లి చెయ్యాలన్నాడు. ఈ అమ్మాయి ఏమో నాకు పాప ఉంది అంటుంది. పెళ్లి పాప ఉన్న అమ్మాయికి మళ్ళీ అట్ట పెళ్లి చేస్తాడు. ఒకవేళ సుందరయ్యకి ఇంకో అమ్మాయి ఉందేమో అడుగుదాం. మీ పాప ఎక్కడుందమ్మా? పాప ఇదిగో, ఇదే నా పాప. బాందా? పాపా పాపా, ఈ పెద్దాయనికి నమస్కారం పెట్టు. ఇదిగో పెద్దాయనా, మా పాప నీకు నమస్కారం పెడుతుంది. నువ్వు కూడా పెట్టు. గీత ప్రవర్తన చూసి రాఘవయ్య ఇలా అనుకుంటాడు. ఈ అమ్మాయికి బుద్ధి సరిగ్గా లేనట్టుంది. నిజంగానే పెళ్ళిందేమో అనుకున్నాను. అంటే సుందరం పెళ్లి చేయాలనుకునేది ఈ అమ్మాయికేనా? ఆహా, మనకు కావాల్సింది కూడా ఇలాంటి అమ్మాయే. ఏంటో మనకు అన్ని ఎలా కలిసి వచ్చేస్తున్నాయి ఇవాళ. ఈ ఎర్రి బాగులదాన్ని ఆ అమాయకుడి కట్టబెడితే ఇక మనకు అడ్డే ఉండదు. అలా మనసులో సంతోషపడి తిరిగి చెల్లెలు గౌరీ దగ్గరికి వెళతాడు. అమ్మా గౌరీ, నీకో శుభవార్త ఇచ్చానమ్మా. ఏంటన్నయ్యా అది? పెద్దోడికి ఒక అమ్మాయిని చూశానమ్మా. మన దూర బంధువు సుందరయ్యలేడు. అల్ల అమ్మాయి చాలా లక్షణంగా ఉంటది. నువ్వు సరే అంటే ఎన్నే ముహూర్తాలు ఎట్టిస్తాను. చిన్నోడికి కూడా అమ్మాయిని చూస్తే ఇద్దరికీ ఒకేసారి చేసేయచ్చు కదన్నయ్యా. నేను కూడా దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను చెల్లెమ్మా. చిన్నోడికి నా కూతురిచ్చి చేసేద్దాం. నేనేమన్నా పరాయినా చెప్పు. హా, నా అన్న కూతురు నా ఇంటి కోడలవుతుందంటే నాకు సంతోషమే. ఆయన లేకపోయినా బాధ్యతంతా తీసుకుని వాళ్ళని ఒక్కింటి వాళ్ళని చేస్తానంటున్నావు. ఇంతకంటే ఏం కావాలి? వెంటనే ముహూర్తం పెట్టించేయ్. అలాగే చెల్లెమ్మా, ఇక నేను ఆ పనిలోనే ఉంటాను. మరి వెళ్ళొస్తాను. ఇంటికి వెళ్లిన రాఘవయ్య తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు. లక్ష్మి, ఓ లక్ష్మి, మనం అనుకుంది అనుకున్నట్టుగా జరుగుతుందా? ఇక నా చెల్లెల ఆస్తి అంతరికి మన అమ్మాయే వారసురాలు. ఏమంటున్నారో అర్థమయ్యేలా చెప్పండి. గౌరి కొడుకు పెద్దోడికి పెళ్లి చేయడానికి ఓ మంచి పిచ్చిదాన్ని చూసేనే. ఇక పెళ్లి ముహూర్తాలు ఎట్టించడమే ఆలస్యం. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పారండి. వాడికెవరు పిల్లనిస్తారా అని తెగ భయపడ్డాను. మొత్తానికి సాధించారన్నమాట. ఇంతకీ మీ చెల్లికి చెప్పారా? చెప్పాను. అయినా మా చెల్లితే ఉంది. నేనెంత చెప్తే అంతా నా మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే కదా ఆస్తంతా కొట్టిగల పథకం వేసింది. మనం ఇక ఆలస్యం చేయకుండా ఎన్నే సుందరాన్ని పిలిచి ముహూర్తం ఎట్టించేస్తాను. అవునండి, మరీ ఎక్కువ ఆలస్యం చేసినా మీ చెల్లి ఆ అమ్మాయి గురించి నిజం తెలుసుకుని మనసు మార్చుకుంటుంది. త్వరగా కానివ్వండి. అలా అనుకుని రాఘవయ్య వెంటనే సుందరయ్యకి కబురు చేస్తాడు. ఆ శుభవార్త విన్న సుందరయ్య ఎంతో సంతోషంతో వెంటనే బయలుదేరి రాఘవయ్య ఇంటికి వస్తాడు. అన్నయ్య, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను.
ఎన్నో సంబంధాలు చూశాను. వచ్చిన వాళ్ళు అమ్మాయిని చూసి భయపడి పెళ్లి చేసుకోలేవని వెళ్లారే తప్ప ఒక్కరు కూడా చేసుకుంటామని ముందుకు రాలేదు. ఇక నా కూతురికి పెళ్ళవదేమో అనుకున్న సమయంలో నువ్వు దేవుళ్లా వచ్చావన్నయ్య. నీ కూతుర్ని అల్లుడిని బయటికి వెళ్ళగొట్టి ఆ ఆస్తంతా నా బిడ్డకు దక్కేలా చేసినప్పుడు తెలుస్తుంది దీనికి నేను దేవుణ్ణి దెయ్యాను. అదేట్రా అంటావు? మనం దూర బంధువులైనా కూడా నువ్వు నా తమ్ముడివే కదరా. నీ కాకపోతే ఎవరికి సాయం చేస్తాను చెప్పు. నేననే పంతులు గారిని కలిశాను. వచ్చే వారంలో మంచి ముహూర్తం ఉందంట. ఆ ముహూర్తానికే పెళ్లి చేసేద్దాం. ఏమంటావు? నువ్వు ఎలా అంటే అలా చేద్దాం అన్నయ్య. అయితే ఇక నేను వెళ్లి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటాను. ఇక వెళ్ళొస్తాను. అలా రాఘవయ్య మంచితన ముసుగులో చేసే కుట్ర తెలియని సుందరయ్య కూతురికి పెళ్లవుతుందనే సంతోషంతో ఇంటికి వెళతాడు. సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లైన తర్వాత రాఘవయ్య ఇంట్లో తన కూతురితో ఇలా అంటాడు. చూడు తల్లి, అత్తయ్య పర్యావరాలన్నీ నాకు అప్పచెప్పింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పెద్ద కోళ్ళో పిచ్చిది, దానికేం తెలీదు. మీ పెద్ద బావ కూడా అమాయకుడు. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే నీ తెలివి ఉపయోగించి వాళ్ళని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయేలా చెయ్యాలి. అర్థమైందా? అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అలా కూతుర్ని తీసుకుని అత్తవారింటికి తీసుకొస్తాడు రాఘవయ్య. లోపలికి వెళ్లగానే ఎదురుగా సుందరయ్య, గౌరీ కనిపిస్తారు. రా అన్నయ్య, నీ గురించే అనుకుంటున్నావు. అవునా చెల్లమ్మా, ఏటి శేషం? ఏమీ లేదన్నయ్య. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసి నాకున్న పెద్ద బాధ్యత తీర్చాడు రాఘవయ్య అని చెప్తోంది. ఇద్దరు బాగా సంతోషపడుతుంటారు. పదండి, మీ సంతోషం ఎన్ని రోజులు ఉంటుందిలే. నాదే ఉందిలే చెల్లెమ్మా. ఇప్పుడు మనం అంతా ఈ ఎంకులయ్యాం. అంతకంటే ఏం కావాలి? ఇంతకీ పెద్ద కోడలేది కనిపించడమే లేదు. బొమ్మలతో ఆడుకుంటుందా? అదేంటన్నయ్య అలా అంటున్నావు? బొమ్మలతో ఆడుకోవడమేమిటి? అదేవన్నా చిన్నపిల్ల. లోపలేదో వంట పనిలో ఉన్నట్టుంది. అమ్మా గీతా, గీతా, ఇలా రామ్మా ఓసారి. అలా పిలువగానే గీత వంటగదిలో నుండి బయటకొస్తుంది. మంచి కట్టుబొట్టుతో ఉన్న గీతను చూసి రాఘవయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తనలో తాను ఇలా అనుకుంటాడు. సౌందర్య ఊరు వెళ్ళినప్పుడు పక్కింటోడి పెళ్ళని ఏదో అన్నాడని అని తిట్టింది ఈ అమ్మాయే కదా. ఈ అమ్మాయి ఏటెక్కడుంది? ఒరే సుందరం, ఈ అమ్మాయి నీ కూతురేనా? అదేమిటన్నయ్యా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? మా ఇంటికొచ్చావు, చూశావు, మాట్లాడావు. ఇప్పుడేమిటి ఎవరని అడుగుతున్నావు? బహుశా పెళ్లి అలంకరణలో గుర్తుపట్టుండవులే. అంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు సరిగ్గా మా తీస్థిమితం లేని ఒక అమ్మాయిని చూశానురా. ఎవరా అమ్మాయి అంటే నీకు ఇద్దరు కూతుర్లా ఏటి? ఓహో, అదే నీ అనుమానం. ఆమె మా పక్కింట్లో ఉంటుందిలే. పుట్టడమే వైకల్యంతో పుట్టింది. వాళ్ళ నాన్న పేరు కూడా సుందరయ్యే. ఎప్పుడూ ఆ అమ్మాయి మా గీతతోనే ఉంటుంది. సరిగ్గా మతిస్థిమితం లేని అమ్మాయి అని గీత ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఆ అమ్మాయిని. అది విన్న రాఘవయ్యకి పిడుగుపడ్డంత పనవుతుంది. మరి ఇంతకాలం పిల్లకి పెళ్లి కాదని అందరూ చూసి భయపడుతున్నారని ఎందుకన్నావురా? ఓహో, అదే. అదంతా పెద్ద కథలే అన్నయ్య. తన కళ్ల ముందు ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించదు మా గీత. తప్పు చేసిన వాడిని నిలదీసి చెడామడా తిడుతుంది. ఇంకా కోపం ఎక్కువైతే కొడుతుంది కూడాను. మంచి వాళ్లని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అందుకే ఈ రౌడీ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదన్నయ్య అంటూ రాఘవయ్యతో చెప్తూ తనకి గీతకి జరిగిన సందర్భాన్ని ఇలా గుర్తు చేసుకుంటాడు. చూడు తల్లి, ఊళ్ళో జరిగే ప్రతి గొడవ నీకెందుకు? అసలే పెళ్లి కావలసిందానివి. ఇలా ఊళ్ళో గొడవలకి పోతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు చెప్పమ్మా? నేనేం చేశాను నాన్నా? ఊరికే నన్ను తిడతావు. ఏమి చేశావా? నిన్న పక్కింట్లో భార్యాభర్తలు గొడవ పడితే నువ్వెందుకెళ్ళావు? వాడినేదో తిట్టావంట కదా? అది కాదు నాన్నా, అసలేం జరిగిందంటే. నువ్వేం మాట్లాడకు. భార్యాభర్తలన్నాక 1,00,000 సమస్యలుంటాయమ్మా. మధ్యలో నీకెందుకు? ఇంకోసారి అలా గొడవలకెళ్ళావంటే కాళ్ళెరగొడతాను. జాగ్రత్త. సరేలే, ఇంకెప్పుడు వెళ్ళను. చూడు గీత, రామాపురంలో ఉన్న మన దూరపు బంధువు రాఘవయ్య పెదనాన్న నుండి కబురొచ్చిందమ్మా. వాళ్ల చెల్లెలిది పెద్ద కుటుంబం. అబ్బాయి చాలా మంచివాడు. కాకపోతే కొంచెం అమాయకుడంతే. అన్నిటికంటే ముఖ్యంగా అబ్బాయి తల్లి గౌరి చాలా మంచిదమ్మా. నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. నీ అభిప్రాయం చెప్తే ముహూర్తం పెట్టిస్తాను తల్లి. మంచి కుటుంబం అంటున్నావుగా నాన్న, నీ ఇష్టం. అలా మన చెల్లి గౌరి మంచితనం, నీ మంచితనం గురించి చెప్తే వెంటనే పెళ్లికి ఒప్పుకుంది మా గీత. లేకపోతే ఇప్పట్లో పెళ్లి చేయలేకపోయేవాడినన్నయ్య. అవునన్నయ్య, ఇంట్లో పనులన్నీ కూడా చాలా బాగా చేస్తోంది పెద్ద కోడలు. అదంతా విన్న రాఘవయ్యకి తను చేసిన తెలివి తక్కువ పనికి తన మీద తనకే కోపం వస్తుంది. కోపాన్నంతా మనసులో దాచుకుని పైకి ఇలా అంటాడు. సరేరా సుందరయ్య, నాకు ఊళ్ళో కొంచెం ముఖ్యమైన పనుంది, మళ్ళీ వస్తానులే అని నిరుత్సాహంగా అక్కడ్నుండి ఇంటికి బయలుదేరతాడు. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది?
వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్లారు కదా, ఇంతలో ఏమైంది? ఏం చెప్పంటావు లక్ష్మి, మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందన్నట్టు అనుకుందంతా తారుమారైంది. ఇంతకీ ఏం జరిగింది, అర్థమయ్యేలా చెప్పండి. నేను సుందరయ్యాళ్ళ ఊరెళ్ళినప్పుడు మన సుందరయ్య ఇల్లు అనుకుని సుందరయ్య పేరుతో నా మరో ఇంటికెళ్ళి మతి స్థిమితులు లేని అమ్మాయిని చూశాను. కానీ తీరా ఇప్పుడు చూస్తే నేను చూసిన అమ్మాయి ఏరు, మన సుందరయ్యాళ్ళ అమ్మాయి ఏరు. ఈ అమ్మాయి చాలా ధైర్యము తెలివి ఉన్న అమ్మాయి. అయితే ఏంటండి, పెద్దోడు తెలుగు తక్కువనే కదా. ఆడు తెలివి తక్కువడే గాని ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఆ అమ్మాయి ధైర్యానికి నాకే భయం వేసింది. చూస్తే రేపో మాపు ఇంటి బాధ్యతలన్నీ ఆమెకి ఇచ్చేలా ఉంది మా చెల్లి. అక్కడ మన పప్పులేం ఉడకవు. అందుకే అంటారు, మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుందని. ఇప్పుడు ఆ అమ్మాయిని వెళ్ళగొట్టడం గురించి కాదు, ముందు మన అమ్మాయిని వెళ్ళగొట్టకుండా చూడండి.